అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ ధమాకా అయితే ప్రకటించింది. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఆయన కీలక ప్రకటన జారీ చేస్తూ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం అయితే తెలిపింది. ఇక సంక్రాంతి నుండి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బుల విడుదలకు అంటే అన్నదాత సుఖీభవ మరియు ఇన్పుట్ సబ్సిడీ పథకాల ద్వారా ఒకేసారి డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఈ రైతులకు మాత్రమే ముందుగా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని, ఈ రైతులకు ఎక్కువగా డబ్బులు జమ చేసే అవకాశం ఉంటుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్ని అయితే తెలుసుకోండి. ఈ విధంగా మీరు చేస్తేనే మీకు డబ్బులు అయితే వస్తాయి. ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు. ఇక లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే ఉచితంగా మీరు తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కితే మరిన్ని అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకుంటూ ఉండొచ్చు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి నుంచి ఒకేసారి రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 20,000 రూపాయలు, ఇక ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 10,000 రూపాయలను విడుదల చేయడానికి సిద్ధమైపోయారు. ఇప్పటికే దాదాపు బడ్జెట్లో 4,500 కోట్ల రూపాయలను కేటాయించిన మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఈ యొక్క డబ్బుల విడుదలకు కూడా ఆయన సిద్ధంగా ఉన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైపోయింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బుల విడుదలలో ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వారికి మాత్రమే డబ్బులు జమ చేస్తామని కూడా మరొకసారి స్పష్టం చేశారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైంది. అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బులు వస్తాయి. అర్హత రాని వారికి ఎటువంటి డబ్బులు రావు. చాలామందిని లిస్ట్ నుంచి తీసేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా చూసుకుంటే మనకు కేవలం ఈ యొక్క ఎవరైతే ఈ పథకాలకు అప్లై చేసుకుని ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ చేసుకుంటారో వారికి మాత్రమే వస్తుంది. ఇక బడ్జెట్లో కేటాయించిన 4,500 కోట్ల రూపాయలను కేటాయిస్తూ కూడా ఇప్పటికే బడ్జెట్లో డబ్బులు అయితే కేటాయించారు. ఇక డబ్బుల విడుదలకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో కొత్త రైతులు ఎవరైనా సరే ఉంటే, కొత్తగా ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ముఖ్యంగా మీ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ వీటి సహాయంతో మీరు ఖచ్చితంగా ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. వీటి సహాయంతో మీరు తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకుంటే మీకు సంవత్సరానికి 20,000 రూపాయలు వస్తాయి. చాలామంది రైతులైతే ఇప్పటికే గత ప్రభుత్వం నుంచి కూడా లబ్ధి పొందుతున్న వారైతే మళ్ళీ కూడా ఏం చేయాల్సిన పని అయితే లేదు. మీ బ్యాంక్ అకౌంట్ పనిచేస్తుందా లేదా అనేది మాత్రం ఒకటి చెక్ చేసుకుంటే చాలు. అంతేకాకుండా మీరు గతంలో కూడా పొందుతూ ఉన్న మీకు ఏదైనా సరే ప్రాబ్లం చేత డబ్బులు రాలేదంటే బ్యాంక్ అకౌంట్ తప్పుగా అన్న ఉంటుంది, లేకపోతే ఈకేవైసీ కారణం ఉంటుంది, లేకపోతే ఎన్పిసిఐ లింక్ అనేది కారణం ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకు డబ్బులు పడలేదనేది ఒకసారి చెక్ చేసుకుంటే మీకు డబ్బులు ఆ కారణాన్ని తెలుసుకుని మీరు మళ్ళీ కూడా డబ్బులు వచ్చేటట్టు అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికి వీటన్నిటికీ కూడా ప్రభుత్వం అయితే అవకాశం కల్పించబోతోంది ఏపీ ప్రభుత్వం. కాబట్టి ఈ సవరణలకు అన్నిటికీ కూడా అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి రెడీగా ఉండండి. మీకు తప్పకుండా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వేయడానికి సిద్ధంగా అయితే ఉందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఎవరైనా సరే అప్లై చేసుకునే వారు ఉంటే అప్లై చేసుకోవాలని, అప్లై చేసుకుంటే కనుక తప్పకుండా మీరు ఈ యొక్క పథకాల ద్వారా మీరు ఈ యొక్క డబ్బులు అనేది పొందడానికి ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు చేసుకుంటే మీకు డబ్బులు అనేది ఈజీగా వచ్చేస్తుందన్నమాట. మీకు ఇబ్బంది అయితే లేదు. ఒకవేళ ఎవరైనా సరే అలా చేసుకోకపోతే వారికి డబ్బులు అయితే రాదు. అప్పుడు మళ్ళీ కూడా మీకు ఇబ్బంది పడాల్సి వస్తుంది మీరు తప్పకుండా. కాబట్టి
తప్పకుండా మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మీకు డబ్బులైతే వెంటనే కూడా రావడానికి కూడా ప్రభుత్వం అయితే మనకు డబ్బులైతే వేస్తుందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడం విషయం కాదు, మీరు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఇవన్నీ కూడా చేసుకొని రెడీగా ఉంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. అంతేకాకుండా దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ అంటే పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులను కూడా విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే రెడీ అయింది. ఇప్పటికే అర్హులను గుర్తించే పనిలో అయితే ఉందన్నమాట. చాలామంది మనకు పాపం ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ పంటలు నష్టపోయి అకారణంగా వర్షాలు కురవడం వల్ల ఏంటంటే మనకు ఈ యొక్క పంటలు నష్టపోయి వారు వేసినటువంటి చేతికి వచ్చేటప్పుడు పంట నష్టపోయి ఇబ్బంది పడుతూ ఉన్నారు. అప్పులు చేసి పంటలకు పెట్టుబడి పెట్టి ఇలా ఉండడం వల్ల ఏంటంటే వారు ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట. ఇక వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట. ఇక ఈ పంట నష్టపరిహారం కింద కూడా ఇప్పటికే గతంలో నష్టపోయినటువంటి పంటలకంతా కూడా దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలను కేటాయించి వారికి అప్పట్లోనే విడుదల చేయడం జరిగింది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మళ్ళీ మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలను కేటాయించి వారికి డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఎవరైనా సరే పంటలు నష్టపోతే కూడా మీరు ఈ యొక్క విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతానికి రబీ సీజన్కి సంబంధించి మీకు ప్రీమియం చెల్లించుకోవడానికి అన్ని పంటలకు సంబంధించి గతంలో ప్రభుత్వమే ప్రీమియం చెల్లించేది, ఇప్పుడైతే మీరే ప్రీమియం చెల్లించి బీమా అనేది చేసుకోవాలి. ఈ యొక్క బీమా అనేది చేసుకుంటేనే మీకు ఈ నష్టపరిహారం డబ్బులు వస్తాయని కూడా ఏపీ ప్రభుత్వం మరొకసారి అయితే స్పష్టం చేసింది. ఇప్పటికే అధికారుల ద్వారా అంటే వ్యవసాయ సహాయకుల ద్వారా మీకైతే వివరాలు అందిస్తూ ఉన్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా మీరు ఖచ్చితంగా ఎవరైతే ఇన్సూరెన్స్ అంటే ఇది పంట బీమా అనేది తప్పకుండా చేసుకోవాలని కూడా మనకు సూచిస్తూ ఉన్నారనమాట. కాబట్టి తప్పకుండా ప్రతి రైతు కూడా చేసుకోవాలండి. ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఏంటంటే ప్రభుత్వం అయితే మనకు ఫ్రీగా ఉచితంగా మీరు ఈ బీమా అనేది చేసుకుంటే మీకు ఉచితంగా డబ్బులు అనేది ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ బీమా అనేది తప్పకుండా చేసుకోండి, మీకు డబ్బులు అయితే రాబోతుందన్నమాట. అంతేకాకుండా ఈ పంట నష్టపరిహారంతో పాటుగా మీకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల డబ్బులు కూడా ఒకేసారి 20,000 రూపాయలు, ఎందుకంటే ఆర్థిక సంవత్సరం మరొక 3 నెలల్లో ముగుస్తుంది కాబట్టి ఈలోపు ఈ యొక్క 4,500 కోట్ల రూపాయలను రైతులకు విడుదల చేయాలి. కాబట్టి పూర్తిగా ఈ 4,500 కోట్ల రూపాయలు దాదాపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 50 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. త్వరలోనే ఈ డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపి రైతుల ఖాతాల్లోకి జనవరి సంక్రాంతి కానుకగా మీకు ఈ డబ్బులు అయితే విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. ఇలాంటి అప్డేట్స్ని మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే అందిస్తూనే ఉంటుంది. మరింత సమాచారాన్ని మీకు తెలియజేస్తూనే ఉంటాను.